బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన కడియం శ్రీహరి, కడియం కావ్య రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మార్పుపై నిన్న అనుచరులతో కడియం శ్రీహరి సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ లోకి వెళ్లడానికే కడియం క్యాడర్ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇద్దరు కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ లో చేరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, కాంగ్రెస్ పార్టీలో కాసేపటి క్రితమే పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతూ ఉంది. నిన్న కడియం శ్రీహరి తన ప్రధాన అనుచరులతో చర్చించారు సుదీర్ఘంగా. ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, బీఆర్ఎస్ లో ఉండాలా లేదంటే కాంగ్రెస్కి వెళ్ళిపోవాలనే అంశానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. అందులో ఆయనకు ఉన్నటువంటి ప్రధాన అనుచరులు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్లోకి వెళ్తే బాగుంటుందని ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. దాంట్లో భాగంగా కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కడియం కావ్య, కడియం శ్రీహరి వాళ్ళిద్దరూ వచ్చారు. దీపదాస్ మున్షి వాళ్ళిద్దరికీ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కడియం కావ్యకి వరంగల్ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. దానికి సంబంధించి సిఈసిలో ఈరోజు సాయంత్రం చర్చ ఉంటుంది. ఆ చర్చ అనంతరం ఒక కంక్లూజన్కు రానున్నారు. కానీ కడియం శ్రీహరి కానీ కడియం కావ్య కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. దాంతోపాటు వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలకు అధిష్టానం కాల్ చేసి మరి కావ్యకు టికెట్ ఇస్తున్నాం, కావ్యకు సహకరించండి, కావ్యను గెలిపించాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంచుతున్నామనే అధిష్టానం వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. దాంతోపాటుగా అక్కడ సభలు, సమావేశాలు లేదంటే ప్రచార సరళి ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం చేశారు, ఒక రూట్ మ్యాప్ ఇచ్చినట్టు సమాచారం. దాంతోపాటుగా ఇటు రాష్ట్ర స్థాయిలకు సంబంధించి కానీ జాతీయ స్థాయికి సంబంధించినటువంటి నాయకులు ప్రచారం నిమిత్తం వాళ్ళకు అక్కడికి వస్తామని చెప్పారు. బహిరంగ సభలు కానీ సమావేశాలు కానీ ఎక్కడ నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారు, అక్కడికి వచ్చి ఎలాంటి విషయాలపైన అడ్రస్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక కడియం శ్రీహరి రావడంతో ఇప్పటికే గతంలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే హోదాలో వచ్చారు. ఇప్పుడు కడియం శ్రీహరి కూడా రావడంతో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు వచ్చారు. ఇక మిగతా వాళ్ళతో కూడా కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు చేస్తూ ఉంది. 18 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు. కానీ ఒకేసారి 26 మందిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తే పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది. దానివల్ల ఎలాంటి లీగల్ ఇష్యూస్ రావు అని ఇన్ని రోజులు ఎంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నా, ఎంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇన్ని రోజులు హోల్డ్ చేశారు. కానీ ఇప్పుడు గేట్లు ఎత్తేసాము, వచ్చేవాళ్ళు రావచ్చు అని టీపీసీసీ చీఫ్ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో చాలామంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధమయ్యారు. కొంతమంది రాష్ట్ర స్థాయి నేతలతో చర్చలు చేస్తూ ఉన్నారు, కొంతమంది ఏఐసీసీ స్థాయిలో చర్చ